మతం మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి ఆహ్వానం పలికే ఘర్ వాపస్ కార్యక్రమాన్ని ఏలూరులో సీతారాముల కళ్యాణ మహోత్సవం వేదికగా నిర్వహించారు. సామర్స్ వేదిక ఆధ్వర్యంలో రామకృష్ణపురంలోని సాహిత్య మండలిలో శాస్త్రోక్తంగా పలు జంటలను హిందూ సమాజంలోకి ఆహ్వానం పలికారు పండితులు. హిందువులంతా సనాతన ధర్మం వైపు అడుగులు వేసే పరిణామాలు రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయని సమరసత వేదిక సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీతారాముల కళ్యాణం సాక్షిగా జరిగిన ఘర్ వాపస్ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు సాహిత్య మండలి నుండి అందిస్తారు. వేదిక ఆధ్వర్యంలో కూడా ఈరోజు పునరాగమనం కార్యక్రమాన్ని హిందూ ధర్మంలోకి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏలూరులో సాహిత్య మండలిలో కూడా ఈ పుణ్యకార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలు, సీతారాముల కళ్యాణ మహోత్సవం వేదికగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం గతంలో హిందువులుగా ఉండి ఆ తర్వాత మతం మారి మళ్ళీ ఈరోజు ఈ శుభకార్య వేడుకలో కూడా ఈరోజు మళ్ళీ హిందువులుగా మారినటువంటి జంటలు కూడా ఉన్నారు ఈరోజు మనతో. చెప్పండి, ఇప్పుడు ఈరోజు శ్రీరామనవమి వేడుక సందర్భంగా మళ్ళీ మీరు హిందూ సమాజంలోకి పునరాగమనం చెందారు, ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఎందుకు జరిగిందని? సంతోషం. ఇప్పుడు హిందువులోకి రావడానికి సంతోషం ఉంది. పూర్వం హిందువే, కొంతమంది మాయమాటలు విని బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం, మతం మారడం తెలుసుకున్న తర్వాత బైబిల్ చదవడం మొదలెట్టిన తర్వాత అందులో తప్పులు ఒప్పులు ఉన్నాయి. అసలు ఇప్పుడు సమాజానికి అది ఉపయోగపడదు, అది తెలుసుకోవట్లేదు. భాషలో బాగుపడడానికి తప్ప అక్కడికి వెళ్ళిన ప్రజలు మాత్రం ఉపయోగపడేది ఏమీ లేదు. మళ్ళీ సనాతన ధర్మం కోసం తెలుసుకొని నా ధర్మం గొప్పదని చాటి చెప్పడానికి మళ్ళీ నా హిందూ ధర్మానికి రావడానికి ఇదంతా చేయడానికి సనాతన గోపి అని స్పీచ్ అయిన ఇన్స్పిరేషన్. దానివల్ల నేను మళ్ళీ హిందుత్వంలో రావడానికి అది దోహదపడ్డాయి. చాలా చోట్ల ఇళ్ల వద్దకు వెళ్ళి మరీ మతం మార్పిడి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయని అనేక మంది కూడా ఆరోపిస్తున్నారు. వాస్తవంగా గ్రామాల్లో, పట్టణాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి, కంపల్సరీ ఉన్నాయి. హాస్పిటల్స్లోకి వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి మతం మారితే మీకు స్వర్గం వస్తుంది, అది ఇది అని చెప్పి దేవుడు మతంలోకి వచ్చి మా దేవుడు కరుణిస్తాడు, మా దేవుడు క్షమిస్తాడు, మీ రక్షణ కల్పిస్తాడని చెప్పి ఎన్ని మాయ మాటలు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. యేసుప్రభు కరుణిస్తే హాస్పిటల్లో రోగాలు పోవు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే రోగాలు పోతాయి. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు మత మార్పులు చేసి క్రైస్తవంలోకి దింపి హిందుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది నాకు. మీరు చెప్పండి, మీది ఏ ఊరు, అసలు ఏం జరిగింది, మీరు ఏ విధంగా మతం మారారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఇక ఏలూరేనండి మాది, పత్తేబాద. అయితే మేము ఫస్ట్ నుంచి హిందువులే పూజలు చేసేవాళ్ళం. మా అత్తగారు చర్చికి వెళ్ళటం వల్ల మేము కూడా ఇంకా ఆవిడతో వెళ్ళాం. కానీ ఆ పాస్టర్లు అంటారు కదండి, వాళ్ళు మనకు చెప్తారు తప్ప వాళ్ళు అనుసరించరు. మనకు చెప్తాకే అవన్నీ చూసి మేము ఇంక కరెక్ట్ కాదు, మనం మారింది అని మళ్ళీ మేము ఇందులోకి రావడం జరిగిందండి. మన హిందువుల దేవుళ్ళని మళ్ళీ పూజ చేసుకోవడం జరిగింది. అంటే కార్యక్రమ నిర్వాహకులు కూడా ఉన్నారు సార్, చెప్పండి ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ సమరస వేదిక అనేటువంటిది మరి సమాజంలో అన్ని వర్గాలని, కులాలని కలుపుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించబడింది. ఈ వేదికల ద్వారా మరి సంఘానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని మా సామాజిక సమరస వేదిక తరపున కొన్ని జంటల్ని ద్వారా కళ్యాణం చేయించటము, అలాగే స్వధర్మంలో మారినటువంటి ఘర్వాపసి దంపతులను కూడా వాళ్ళని కూడా మన ధర్మంలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాము. ఓవైపు ప్రధాని మోదీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి వెలుగెత్తి చాటి చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఇటీవల కాలంలో సనాతన ధర్మంతో ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే తరాల్లో ఈ ప్రచారం ఏ విధంగా మార్పులు తీసుకుంది? రానున్న కాలంలో ఇంకా ఉధృతం అవుతుందండి. ఏదైతే హిందూ ధర్మం ఏదైతే ఉందో, హిందూ ధర్మం కోసం అందరూ పనిచేస్తారు. అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, సనాతన ధర్మం ఒకటే అనే భావంతో మేమంతా ముందుకెళ్తామండి. అలాగే రేపు నిన్న బాబు జగజ్జీవనరావు గారి జయంతి అయింది. 11వ తారీఖు పూణే గారి జయంతి జరుగుతుంది. తర్వాత 14వ తారీఖు అంబేద్కర్ జయంతి జరుగుతుంది. అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, సనాతన ధర్మం ఒకటే, అలాగే సామాజిక సమరసతో అందరం కలిసే పనిచేస్తాం. అంటే ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే అని కూడా అందరూ అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించాలనుకుంటున్నారు. కానీ మతాలు మారడం, మళ్ళీ తిరిగి మతాల్లోకి రావడం దేనికి సంకేతంగా చెప్పుకోవచ్చు? అలాంటి వారికి మీరే సందేశం ఇవ్వదు? అటువంటి వాళ్ళకి జరుగుతున్న పరిణామాలను మనం అంటగట్టి మనం ముందుకు వెళ్ళి వాళ్ళని మన ధర్మంలోకి లాక్కురావడమే మన ధర్మం. భారతదేశంలో ఉన్న భారతీయులు అంతా భారతీయులుగా ఉండాలి. భారతీయులుగా ఉండాలంటే సనాతన ధర్మంలోనే పనిచేయాలి.
అది చూస్తాం కదా, ఈరోజు మతాలు మారినటువంటి ఎవరైతే ఉన్నారో హిందువులు, వారు తిరిగి పునరాగంలోకి తీసుకురావడం అనేది కూడా హిందూ ధర్మంలోకి ఖచ్చితంగా ఏదైతే సమరసత వేదిక ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, కానీ మతాలు మారడం ఆ విధంగా బలవంతంగా మారడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈరోజు వారు స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. దేశవ్యాప్తంగా హిందూ మతాలకు సంబంధించి కానీ అటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కోసం కూడా తాము కృషి చేస్తామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.